తిరువూరు ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు గారు తన ఒక పాలసీకి కట్టుబడి తన విధానాన్ని మార్చుకోకుండా పార్టీని ఇబ్బంది పెట్టడం తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులాగా ఆయన మారారనే మాట కూడా వినిపిస్తోంది. ఇవన్నీ కాకుండా రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒంగోలులో సినిమా చూపించారు పోలీసులకి. బయటే కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా ఆయన సినిమా చూపించారు. ఇంకా బోల్డెన్ అంశాలు. అలాగే మంత్రుల ర్యాంకుల ప్రకటనలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన స్థానం మీద పెద్ద చర్చ రసాభాస నడుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి పేషీల్లో ఫైళ్ళు కదలటం లేదా, ఫైళ్ళ క్లియరెన్స్కి సంబంధించి ర్యాంక్ వాస్తవంగా ఫైళ్ళు కదులుతున్నదే ఎక్కువగా, ఆయన చర్యలు తీసుకుంటున్నదే ఆయన పేషీ నుంచి ఎక్కువగా. రెడ్ టేపిజాన్ని కర్బ్ చేయడానికి ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటే ఆయన ర్యాంకు మరి ఎక్కడో 10లో ఎక్కడో ఉంది. సో వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. అలాగే వివేక్ బాబు గారు, జనసేన అధికార ప్రతినిధి, వారికి నమస్కారం. చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్కారం. సో టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, చూశారు కదా విజయసాయిరెడ్డి గారు రెస్పాన్స్, చిన్న నువ్వు చెప్పుడేంది నాకు క్యారెక్టర్ గురించి అని. 3 జనరేషన్స్ ఆయన సర్వ్ చేశారు కదా. సరే, ఆయన గురించి మాట్లాడే ముందు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇంటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు? అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరు ఇచ్చిన బాండ్లు ఏమైనాయి? ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి? వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తా ఉన్నది ఇది. మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ FRBM పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు, ఈ రెండు మరో 52,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, KfW జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, CRDA ఏకంగా కమిట్ అయిన అప్పులు, అంటే కమిట్ అయినారు మరో 21,000 కోట్లు మేము రేస్ చేస్తాం. చేసిన అప్పులు, చేయబోతా ఉన్న అప్పులు, రాజధాని పేరు చెప్పి మరో 52,000 కోట్లు, హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. సో కృష్ణాంజనేయులు గారు చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఏదో లండన్ వెళ్ళిపోయారు, అట్టించటే ఆస్ట్రేలియానో లేకపోతే ఇంకా దేశానికో పారిపోతారు, ఆల్రెడీ ఐలాండ్ కొనుక్కున్నారు, అక్కడే సెటిల్ అయిపోతారు అనుకున్న ఆయన వచ్చేసాడు. మొత్తానికి వస్తూ బోళ్ళంతా హోంవర్క్ చేసుకొని వచ్చి ఇవన్నీ వివరాలన్నీ చెబుతున్నాడు. సో అంటే ఎకనామిక్స్ ప్రొఫెసర్ కాకపోవచ్చు ఆయన చంద్రబాబు నాయుడు గారి లాగా, బట్ చదువుకున్నారు ఆయన, అందుకని ఆ లెక్కలన్నీ చెప్పారు. సరే, ఈ మాట అటు ఉంచితే విజయసాయిరెడ్డి గారు ఎందుకు సార్ అంత వైలెంట్గా రియాక్ట్ అయ్యారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావన చేసి ఆయన రాజీనామా గురించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకా కొంతమంది కూడా వెళ్ళేదానికి అవకాశం ఉందని కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. బహుశా జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాచారం ఉండుండొచ్చు, కొంతమంది రాజ్యసభ సభ్యులు వెళ్ళొచ్చు, ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు అనేటువంటి దాని మీద ఏదో ఉండుండొచ్చు. బహుశా ఆ విధమైనటువంటి పరిస్థితి ఇంకా ఉంటుందేమో, చూడాలి. ఇంకా కొంతమంది రాజ్యసభ సభ్యులు వెళ్తారు అనేటువంటిది కూడా ఇప్పటికే చర్చ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావన చేసినటువంటి వ్యాఖ్యల్లో క్యారెక్టర్ లేదు, ఇది కరెక్ట్ కాదు, అదేవిధంగా ప్రలోభాలకు లొంగి, అంటే ప్రలోభాలకు డబ్బులుకో లేకపోతే ఇంకోదనుకో, అదేవిధంగా భయపడి, అంటే అధికార పక్షం వాళ్ళు భయపడితే కేసులు పెడతామనో భయపడి వెళ్ళాడు అనేటువంటి దాని మీద. ఇంకొక మాట కూడా వాడారు, ప్రత్యర్థులతో చేతులు కలపటం కరెక్ట్ కాదు, ప్రత్యర్థులతో విజయసాయిరెడ్డి చేతులు కలిపాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరోపణ. అంటే రాజకీయ సన్యాసం చేశాననేమో విజయసాయిరెడ్డి చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చెబుతుంది నువ్వు ప్రత్యర్థులతో చేతులు కలిపావని, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమితో చేతులు కలిపావని అటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి యొక్క వాదన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటిది ఏంటి అని అంటే ఒక క్యారెక్టర్ ఉండాలి అనేటువంటి అంశం. అని జగన్మోహన్ రెడ్డి దానికి రిప్లై విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమో నేరుగా విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావన చేశాడు.
విజయసాయి రెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన చేయలే. ఆయన ట్విట్టర్ వేదికగా మాట్లాడారు కానీ నాకు క్యారెక్టర్ ఉంది, నాకు భయం లేదు, నేను ఎవరు ప్రలోభాలకు లొంగలేదు, నాకు వ్యక్తిగత జీవితంలో కూడా క్యారెక్టర్ ఉందని చెప్పాడు. ఇవన్నీ ఇక్కడ ఒక అంశం అండి. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి క్యారెక్టర్ అవసరమే ఖచ్చితంగా. ఆ క్యారెక్టర్ ఏంటి? అవినీతి లేనటువంటి క్యారెక్టర్ ఉండాలి, ప్రజలకు సేవ చేసేటువంటి క్యారెక్టర్ ఉండాలి, మోసాలు చేయనటువంటి ఇది ఉండాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఇది రాజకీయ నాయకులందరికీ ఉండాలి. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడటం అనేటువంటిదే ఇక్కడ చర్చనీయాంశమైంది. క్యారెక్టర్ గురించి, వీటి గురించి. అసలు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ మోసం చేయటంలోనూ అదేవిధంగా అవినీతి చేయటంలో అవిభక్త కవలలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మనం ఎలా చెప్పుకోగలమండి? ఎలా అసలు ఎంచగలము మనం? ఇద్దరే కదా. ఈ 3 దశాబ్దాల నుంచి సేవ చేశాడు విజయసాయి రెడ్డి. ఎవరికి సేవ చేశాడు? వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ అక్రమాలు చేయడానికి, వాళ్ళ అక్రమాల్లో ఈయన భాగస్వామ్యం అవడానికి, ఈయన కొన్ని సంపాదించుకోవడానికి, వీళ్ళ పిల్లలకు సంపాదించి పెట్టడానికి, వీళ్ళ పిల్లలకి, వీళ్ళ అల్లుళ్ళకి, వీళ్ళకి రాజకీయ పరమైనటువంటి జీవితం కోసం ఆయన చేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు ఆయన అడ్డం పెట్టుకొని ఆయన క్విట్ ప్రోకో ద్వారా ఆయన సంపాదించాడు. ఆ వచ్చి సంపాదించిన డబ్బులతో రాజకీయ పార్టీ పెట్టాడు. ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవి ఏంది వీళ్ళిద్దరు చేసినటువంటిది? వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఉందా? వీళ్ళు క్యారెక్టర్ గురించి మాట్లాడితే మనం వినాలి. వీళ్ళకి తోడు ఇప్పుడు ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ షర్మిల కూడా నిన్న మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఈ విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరు కలిసి మీటింగ్ అయిన తర్వాత ఏమేమి మాట్లాడుకున్నారని. జగన్మోహన్ రెడ్డి తిట్టాడట ఎవరిని? జగన్మోహన్ రెడ్డి తిట్టక వేరే వాళ్ళు తిడతాడా? ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నాడు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేస్తాడు. చేసేటప్పుడు లేదా షర్మిలని తిట్టేటప్పుడు షర్మిల గారు ఏం మాట్లాడారో అది కూడా చూద్దామండి. ఎందుకంటే ఆమె చాలా సంబరంగా మాట్లాడారు ఈయన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీ వ్యూ ఉండాలని 500 కోట్లు ఖర్చు చేశారు.